సమయం 4 గంటలు కావస్తుంది. మచిలీపట్నం కేంద్రం నుంచి వార్తా ప్రసారం. వార్తలు చదువుతుంది రామా కోసూరు. సో నిన్న మచిలీపట్నంలో జనాలు చాలా ఆనందంగా షాపింగ్ చేశారు. బస్ స్టాండ్లో అయితే అసలు జనాలు బస్సుల కోసం గంటలు నిలబడ్డారు. సో బస్సులు ఒక ఊరి నుంచి ఒక ఊరు వెళ్ళాలన్నా కూడా గంటలు పట్టినాయి. సో ప్రజలు చాలా ఆనందంగా గడిపారు ఈ సంక్రాంతి. సో ప్రాంతీయ వార్తల్లో మచిలీపట్నంలో ఏంటంటే బయటకు వస్తే దోమలు చాలా ఎక్కువ ఉండే. రోజుకి ఒక లీటరు దోమలు రక్తం తాగేస్తుంది. సో అందరూ బ్లడ్ బ్యాంక్ పరిగెత్తాల్సి వస్తుంది. సో దయచేసి ఈ అధికారులు ఈ దోమల్ని హతమారుస్తానికి వాళ్ళు మరి ఏమన్నా దోమల ముందు కొట్టాలి. ఎందుకంటే బయటికి రాగానే దోమలు చాలా కుట్టేస్తున్నాయి. సో అందరూ బ్లడ్ బ్యాంకులకి పరిగెత్తాల్సి వస్తుంది. సో దయచేసి దీనికి సంబంధించిన అధికారులు దీన్ని దృష్టి పెట్టి ఈ దోమలు కుట్టుకోకుండా కార్యచర్య తీసుకోవాలి. సో మచిలీపట్నంలో ప్రధాన సమస్య ఏంటంటే చాలా రిటైర్డ్ లైఫ్. మా మచిలీపట్నంలో చాలా శాంతంగా ఉంటుంది. చాలా పెద్ద మహానుభావులు ఇక్కడే ఉన్నారు. సో దయచేసి ఎవరన్నా చక్కగా ప్రశాంతంగా జీవితం గడపాలంటే మచిలీపట్నం వచ్చేసి పూర్వకంగా బందర్కూర అనేవాళ్ళు, ఇక్కడ ఫ్రెంచ్, డచ్ అందరూ చాలా బ్రిటిష్ వాళ్ళు. దీనికి చాలా పురాణం ఉంది. మళ్ళీ ఆ పురాణం ఆ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలి. మీరు అందరూ మచిలీపట్నం వాళ్ళు అందరూ కృషి చేయాలి. ఎస్పెషల్లీ యువత వాళ్ళు బీటెక్ చదివి నేను VLSI డిజైన్ చేశాను, లేకపోతే సైబర్ సెక్యూరిటీ చేశాను అని ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం. సో మా సలహా సూచనలు ఏంటంటే ఏది మొదటి ఉద్యోగం దొరికితే ఏదైనా పర్వాలేదు, లేకపోతే సొంతంగా ఏమన్నా వ్యాపార రంగంలో కూడా అన్నా వాళ్ళు 10 మంది ఉపాధి కల్పించడానికి చాలా మంచిది. సో ఈ మచిలీపట్నం కేంద్రాన్ని వాళ్ళు సంప్రదించవచ్చు. సలహాలు సూచనలు ఇస్తాం మేము. సో ఇంతటితో వార్త సమాప్తం. మళ్ళీ రేపొద్దున వార్తలు ప్రసారం అవుతాయి. అంతవరకు సెలవు.